నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా పార్టీ ఆదేశాలను అనుసరించి హుజురాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు పోతిరెడ్డిపేట గ్రామంలో ఈరోజు బీజేపీ శ్రేణులతో కలిసి ఆ గ్రామ సర్పంచ్ మంతెన సుమలత సురేందర్, సంపత్ రెడ్డి, పరశురాం, నల్లా సుమన్, మోటపోతుల రాకేష్ మరియు ఆ గ్రామ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ రద్దు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి హుజురాబాద్ పట్టణానికి చెందినటువంటి డంపింగ్ యార్డ్ విషయంలో అన్ని పార్టీలు ప్రజలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని చెప్పి కోరుచున్నారు. గత నెల రోజులుగా ప్రతి ఒక్క వర్గం నుండి అన్ని కుల సంఘాలు అందరూ కూడా వచ్చి ఈరోజు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా ప్రాంతం లోపల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఉద్యమాల పురుడు పోసుకున్నటువంటి ఈ హుజురాబాద్ గడ్డలో ఈరోజు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు డంపింగ్ యార్డు ఇక్కడ నెలకొల్పుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు నెలకొల్పుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రజల ప్రాణాలకే ముప్పు కలిగినప్పుడు మీరు ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం కదా, మరి ప్రజల యొక్క ప్రాణాలను మీరు పణంగా పెట్టి ఇట్లాంటి ప్రాజెక్టులు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు, ఇలాంటి ప్లాంట్లను ఎందుకు నెలకొల్పుతున్నారని ఈరోజు ప్రశ్నిస్తున్నారు ప్రజలందరూ కలిసి. అదేవిధంగా ఈ డంపింగ్ యార్డు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గం అయినటువంటి ప్రణవ్ బాబు గారు ఒక ప్రెస్ మీట్ లో ఒక విషయం చెప్పారు. ఇది డంపింగ్ యార్డ్ కాదండి, వేస్ట్ ఎనర్జీ అని మాట్లాడుతున్నారు. ఓకే, వేస్ట్ ఎనర్జీ, వేస్ట్ అంటేనే చెత్త. ఈ చెత్తను రకరకాలుగా ప్రాసెసింగ్ చేసి రసాయనాలు కలిపి కాల్చి బూడిదైన తర్వాత వచ్చేటువంటి రసాయనాల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతాయి, శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతారు, ప్రజలందరికీ కూడా అనారోగ్య పాలవుతారు. ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి సిరిసపల్లి పోతిరెడ్డిపేట గ్రామానికి చెందినటువంటి ఇక్కడ సర్పంచ్ గారు వాళ్ళ భర్త గారు ఊరు ఉన్నారు, ఇక్కడ మంతెన సుమలత వారి భర్త గారు ఊరు ఉన్నారు. ఇక్కడ వారు కూడా చెప్తున్నారు ఏంటంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము ఇక్కడ పంటలు పండించుకునేటువంటి రైతులము, మేమందరం రైతులము, మా కడుపు కొడుతున్నారు ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి తర్వాత అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అరే మా ఒక రైతు ఇక్కడ ఈ రైతు పండించేటువంటి రైతు విత్తన భాండారం అయినటువంటి కరీంనగర్ జిల్లాలో ఈ సిరిసపల్లి పోతిరెడ్డిపేటలో ఉన్నటువంటి వడ్లు ఏవైతున్నాయో విత్తనాలుగా పోతాయి. సో ఆ విత్తనాలు సీడ్గా పండిస్తారు. ఇక్కడ ఈ పండించేటువంటి విత్తనాలు రేపు రాకుండా, జనరేషన్ లేకుండా అయిపోతుంది. ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి కావాల్సింది ఏంది, నిధులు కావాలి, లేకపోతే ఏదైనా ఫండింగ్ కావాలన్నప్పుడు ఏం చేయాలి, మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఏ చెత్త అయితే ఉందో అనేక రకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. వాటిని రోడ్లు వేసే విధంగా, చెత్తను వేస్ట్ చేసే విధంగా, దాన్ని రోడ్లు వేసే విధంగా, తర్వాత రకరకాలుగా ఉన్నాయి. మీకు విద్యుత్తే కావాలనుకుంటే సోలార్ పరికరాల ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రజల యొక్క ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు అనేక రకాల ప్రాజెక్టులు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏం అర్థమైందంటే ఇక్కడ నెలకొల్పేటువంటి ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు ఎవరికైతే వస్తుందో ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈ కాంట్రాక్టర్ దగ్గర 100-200 కోట్లు ప్రభుత్వం తీసుకున్నట్టు మాకు తెలిసింది. ఈ 100-200 కోట్లు రిటర్న్ ఇవ్వలేరు కాబట్టి ఈ ప్లాంట్ను రద్దు చేసే విధంగా ఆలోచన చేస్తలేరు. మనకేంది చూస్తారు, 4 రోజులు చేస్తారు, ఊకుంటారు అని చెప్పి ఒక మెసేజ్ తీసుకుపోతున్నారు. అయిపోతుందని కొంతమంది, ఉంటుందని కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ప్రజల్లో ఐకమత్యం లేకుండా దీన్ని ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు హుజురాబాద్ పట్టణం లోపల, హుజురాబాద్ మండలం లోపల అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం యొక్క చర్య ఏదైతే ఉన్నదో ప్లాంట్ను డంపింగ్ యార్డ్కు ఆపోజిట్ గా ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఉద్యమిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఇక్కడ ఏదో తిరగనీయకుండా చేస్తారు. ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణవ్ బాబు గారు, మీరు మీ మంత్రి గారికి కానీ లేకపోతే మీ సీఎం కానీ నివేదించాలి. ఇక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులను మీరు నివేదించాలి. కేవలం మీ పదవులను కాపాడుకోవడం కోసమే కాదు, ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. ఇదే విధంగా కొనసాగితే దీని మీద మీ దగ్గర నుండి స్పష్టమైన లేఖరంగా రానట్టయితే మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాం. మీ ప్రభుత్వాన్ని పడగొట్టేదాకా ఉద్యమిస్తామని చెప్పి మేము ఈ విధంగా బీజేపీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలని మేము కోరుచున్నాం.